అరౌండ్ 150 ఇయర్స్ క్రితం ఒక చిన్న కాటన్ ట్రేడర్ ఇండియాని మార్చాలని ఒక డ్రీమ్ ని చూశారు. అదే డ్రీమ్ ఇండియాలో ఇంత పెద్ద బిజినెస్ ఎంపైర్ ని బిల్డ్ చేశాయి. ఈ బిజినెసెస్ కేవలం ఇండియాని మార్చడమే కాదు, క్రోర్స్ ఆఫ్ ఇండియన్స్ మనసులో ఒక ప్లేస్ బిల్డ్ చేసిన ద లెజెండరీ టాటా స్టోరీ ఇన్స్పైర్ అవ్వడానికి రెడీ అయిపోండి. 1839లో జంషెడ్జీ టాటా గారు జన్మించారు. 1858లో ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి తన ఫాదర్తో కాటన్ ట్రేడింగ్ బిజినెస్ ని జాయిన్ అవుతారు. చాలా కష్టపడిన తర్వాత నెక్స్ట్ 10 ఇయర్స్లో ఈ బిజినెస్ చాలా పెద్ద బిజినెస్ గా మారింది. కానీ జంషెడ్జీ కాటన్ ని ట్రేడ్ చేసి సాటిస్ఫై అవ్వలేకపోయారు. కాటన్ తో క్లాత్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ పెట్టాలని డ్రీమ్ ఉండాలి అతనికి. అందుకే 1877లో నాగ్పూర్ లో ఎంప్రెస్ మిల్ ని సెటప్ చేస్తారు. ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీని స్టార్ట్ చేస్తారు. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. అక్కడ వర్కర్స్ చేసే వర్క్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు కాదు. ఆల్మోస్ట్ డైలీ 20% ఆఫ్ వర్కర్స్ ఆబ్సెంట్ లోనే ఉండేవారు. అప్పుడు జంషెడ్జీ గారు ఒక ఇన్నోవేటివ్ ఐడియాని తీసుకొచ్చారు. ప్రొవిడెంట్ ఫండ్ స్కీమ్ లాంచ్ చేశారు. అంటే వర్కర్స్ కి రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ దొరికేది, ఇంకా మెడికల్ ఇన్సూరెన్స్ కూడా చేయించారు. ఈ ఇన్నోవేటివ్ ఐడియా వల్ల వర్కర్స్ ప్రొడక్టివ్ గా వర్క్ చేయడం స్టార్ట్ చేశారు. 1880స్లో జంషెడ్జీ కనిపించింది, ఇండియాకి ఫ్రీడమ్ వచ్చిన తర్వాత ఇండియన్స్ ఇండిపెండెంట్ అవ్వాలి అని అంటే ఎకనామికల్లీ సెల్ఫ్ సఫిషియెంట్ గా మారాలి అని. అలా అన్ని ఎసెన్షియల్ ప్రొడక్ట్స్ ని ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అని ప్లాన్ చేశారు. జంషెడ్జీ టాటా గారు అబ్జర్వ్ చేశారు, బెంగళూరు ఇంకా మైసూర్ వెదర్ ఫ్రాన్స్ లాగే ఉంటుంది అని. అందుకే అతను ఫ్రాన్స్ లో బ్రీడ్ చేసిన సిల్క్ వామ్స్ ని ఇండియాకి తీసుకొస్తారు. బెంగళూరు ఇంకా మైసూర్లో ల్యాండ్స్ కొని మ్యానుఫ్యాక్చరింగ్ సెటప్ ని స్టార్ట్ చేస్తారు. అలా స్టార్ట్ అయింది టాటా సిల్క్ కంపెనీ. లోకల్ ఫార్మర్స్ ని హైర్ చేసి సిల్క్ వామ్స్ బ్రీడింగ్ ని స్టార్ట్ చేస్తారు. అలా మనం ఈరోజు వాడుతున్న మైసూర్ సిల్క్ ఇంకా బెంగళూరు మైసూర్ సిల్క్ లాంటి సారీస్ పాపులర్ ప్రొడక్ట్స్ గా వచ్చాయి. జంషెడ్జీ హోమ్ టౌన్ బాంబేలో. జంషెడ్జీ కనిపించింది, బాంబేకి డెవలప్మెంట్ రావాలి అంటే సిటీలో టాప్ క్లాస్ హోటల్ ఉండాలి అని. అలా 1898లో స్టార్ట్ చేశారు తాజ్ హోటల్. అతని విజన్ ఏంటంటే ప్రతి కస్టమర్ కి సముద్రం ఫేస్ కనిపించేటట్టు హోటల్ ని క్రియేట్ చేయాలి అని. కస్టమర్ హోటల్ విండో నుంచి చూస్తే వాళ్ళకి సముద్రం మీద ఫ్లోట్ చేసినట్టు ఆర్కిటెక్చర్ చేశారు. 1903లో హోటల్ ఓపెనింగ్ చేశారు. ఇది బాంబేలో అప్పుడు ఓన్లీ హోటల్. ఇందులో లైట్స్ ఎలక్ట్రిసిటీతో నడిచేవి. జంషెడ్జీ చాలా బిజినెసెస్ చేశారు, కానీ అతని మెయిన్ పర్పస్ స్టీల్ బిజినెస్ చేయడం. ఎందుకంటే ఇండియాలో కన్స్ట్రక్షన్, రైల్వేస్, మ్యానుఫ్యాక్చరింగ్ లాంటి కంపెనీస్ లో స్టీల్ చాలా అవసరం. అందుకే అతను ఇండియాలో స్టీల్ ప్లాంట్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తారు. 1899లో బెంగాల్ ప్రొవిన్స్ లో అతనికి ఇండియాలో రిచ్ ఐరన్ ఓర్ రిజర్వ్స్ దొరుకుతాయి. అలా అతను ఐరన్ ఓర్ మైనింగ్ ఇంకా స్టీల్ ప్లాంట్ సెటప్ చేయడం స్టార్ట్ చేస్తారు. కానీ అన్ఫార్చునేట్లీ జంషెడ్జీ టాటా గారు తన కళ్ళతో ఇండియాలో స్టీల్ తయారవ్వడం చూడలేకపోయారు. 1904లో 65 ఏజ్ కి అతను సడన్ గా డెత్ అయిపోతుంది. Jamshedji was on a trip to Manchester to check out new machinery for his textile mill. By the early 1880s, the idea Shah Mehta, he established the Ripon Club in 1883 to create a platform for political debate. అతని మనవడు టాటా గారి కోసం తెలుసుకోవాలంటే పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. నెక్స్ట్ వీడియో మొదటిగా మీకే రావాలంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. టాటా గ్రూప్ కోసం మీ థాట్స్ ని కామెంట్స్ లో చెప్పండి. జై హింద్, జై శ్రీరామ్.